క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. నేను ఇట్లనుకొంటిని, వీరు ఎన్నిక లేని వారయ్యుండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయవిధిని ఎరుగక బుద్ధిహీనులై ఉన్నారు. ఈ మాటలు మనం ఇర్మియా గ్రంథంలో చూస్తున్నాము. ఇర్మియాని దేవుడు ప్రవక్తగా నియమించుకోవడమే కాకుండా ఇశ్రాయేలీలు చేస్తున్న దేవునికి విరోధమైన పనులను చూపించామట. అప్పుడు ఇర్మియా గారు అనుకుంటున్నారట, ఇది ఇర్మియా గారు అనుకున్న మాట అనమాట. నేను ఇట్లనుకుంటుని అంటే దేవుడు ఒక విషయం చెప్పినప్పుడు ఇర్మియా గారు మళ్ళీ ఏమనుకుంటున్నారు అనేది మనకి ఇక్కడ తెలియచేస్తుంది అనమాట. వీరు ఎన్నిక లేని వారై ఉండి అంటే దేవుడు ఇదిగో వీళ్ళు ఈ పాపం చేస్తున్నారు, వీళ్ళు నాకు విరోధంగా అసహ్యమైన కార్యాలు చేస్తున్నారు, వీళ్ళ జీవితం ఇలా ఉంది అనుకుంటే ఇర్మియా గారు అనుకుంటున్నారట కదా, వీరు ఎన్నిక లేని వారై ఉండి అంటే ఈ లోకంలో ఎన్నిక లేని వారిగా ఉన్నారు. ఈ లోకంలో అంటే ఒక స్థాయి లేకపోవడం వల్ల, ఈ లోకంలో వారు బలహీనులై ఉండడం వల్ల వారు ఒకవేళ ఎన్నిక లేని వారై ఉండి అన్నదానికి మనము యాంప్లిఫైడ్ వెర్షన్లో చూస్తే వాళ్ళకు జ్ఞానము లేకపోతే వాళ్ళకు బుద్ధి లేక అని కూడా ఉందనమాట. యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరుగక బుద్ధిహీనులేరి అంటే వారు ఎన్నిక లేని వారై ఉండడం వల్ల, అంటే చదువుకోకపోవడం వల్ల, లేకపోతే ఈ లోకంలో ఉన్న విషయాలు తెలియకపోవడం వల్ల, ఎన్నిక లేని వారు ఉండడం వల్ల యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరుగక బుద్ధిహీనులై ఉన్నారు అని అనుకున్నారంట. ఎవరు? ఇర్మియా గారు. ఇక్కడ మనం చూసుకుంటే దేవుడు ఒకరి గురించి చెప్పిన మాట విషయంలో ఇర్మియా ప్రవక్త ఏమనుకున్నారు అనేది మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే వీళ్ళకి అయిపోవడానికి కారణం ఏంటి అని అంటే వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళకి ఎన్నిక లేదు, వాళ్ళ ఆ యొక్క డిప్రెషన్లో ఒకవేళ దేవుని న్యాయ విధిని ఎరగక యెహోవా మార్గముని ఎరగక బుద్ధిహీనులు అయిపోయారు అనుకున్నారట. కానీ కింద వచ్చిన మనం గమనిస్తే ఆయన జ్ఞానవంతుల యొద్దకు వెళ్ళాడంట, గనులైన వారి యొద్దకు వెళ్ళట. వాళ్ళు వీళ్ళకంటే ఘోరంగా దేవునికి విరోధముగా పాపం చేసినట్లుగా కింద వచనాల్లో మనము గమనించగలమనమాట. అంటే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నామట. ఎవరు తన ఎడల యథార్థంగా భక్తి చేస్తున్నారు, ఎవరు తన ఎడల అంటే యథార్థత లేకుండా వారికి ఇష్టమైనట్టుగా భక్తి చేస్తున్నారు అనేది దేవుడు చూసి ఇర్మియాకు చెప్పినప్పుడు ఇర్మియా అనుకున్న మాటలు ఈరోజు మనకి దేవుడు తెలియజేస్తున్నారు. మనం కూడా కొన్నిసార్లు అలాగా అవుతుందా, నిజంగా మనుషులు అలా ఉంటారా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు సమస్తమును చూస్తున్న దేవుడు. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, మనము దేవుని యొక్క మార్గములను ఎరిగిన వారిగా, దేవుని న్యాయ విధులు ఎరిగే వారంగా, ఒకవేళ ఎరగకపోతే ఇతరుల దగ్గరికి వెళ్ళి నేర్చుకొని ఆటి ప్రకారం జీవించే వారిగా ఉన్నప్పుడు మనము దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా ఉంటాము. ఒకవేళ దానికి విరోధంగా మనం జీవిస్తే దేవుడు మనల్ని అసహించుకుంటాడు అని ఈరోజు దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరము కూడా యెహోవా మార్గములను ఎరిగిన వారముగా, యెహోవా న్యాయ విధుల్ని ఎరిగిన వారముగా వాటిలో నడుస్తూ ఆయన్ని సంతోషపెట్టుదుముగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.